వెల్కమ్ టు న్యూస్ 9 టుడే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రఖ్యాత నేపథ్య గాయని ఎస్ జానకి ఇక లేరు. ఆమె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన గళ మాధుర్యంతో కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహాగాయని జానకి అని సీఎం కొనియాడారు. పాత్రల భావోద్వేగాలకు సన్నివేశాలకు అనుగుణంగా నవరసాలను ఆవిష్కరిస్తూ ఆమె ఆలపించిన పాటలు తరతరాల శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. తెలుగు బిడ్డగా జన్మించి తెలుగు, తమిళం, హిందీ సహా మొత్తం 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి అనేక జాతీయ పురస్కారాలు అందుకోవటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచానికే కాకుండా కోట్లాది మంది సంగీత అభిమానులకు తీరని లోటని పేర్కొన్న ముఖ్యమంత్రి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహారాష్ట్రలో వర్షాల కారణంగా గోదావరిలో ప్రవహిస్తున్న నీటిని కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే అంశంపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్డీఎస్ఏ నివేదికలు, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలు, కాళేశ్వరం బ్యారేజీల సాంకేతిక పరిస్థితులపై విస్తృతంగా వివరించిన సీఎం ఈటెల రాజేందర్, హరీష్ రావు బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టు పునరుద్ధరణ ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేస్తూ కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. సాగునీటి పారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మరి మంత్రివర్గ సహచర సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ విప్లు, శాసనసభ్యులు, ఈ పత్రికా సమావేశం ప్రధానంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ వాళ్ళు, నిన్న ఇవాళ బీజేపీ నాయకులు గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కరువు పరిస్థితుల్లో మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తిపోయాలి, రైతులను ఆదుకోవాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బురద జల్లే రాజకీయం చాలా వేగంగా జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ నాయకులే ఈ ప్రయత్నం చేసి ఉంటే పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలను అంత సీరియస్గా పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో సూచనలు చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ యొక్క రాజకీయ వాదనను ముందలబెట్టి, అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ముఖ్యంగా గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటెల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తక్షణమే గోదావరి జలాలను కన్నెపల్లి పంప ద్వారా ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అని. ఈటెల రాజేందర్ గారి పట్ల మాకెవరికి ఎలాంటి తక్కువ అభిప్రాయం కానీ లేకపోతే ఇతర అభిప్రాయాలు ఏం లేవు. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కానీ వారి ఆలోచనను పంచుకొని వారి సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఒక పక్కన ప్రభుత్వ మంత్రులను కానీ ఎన్డీఎస్ఏ చైర్మన్ కానీ ఎవరితో ప్రస్తావించకుండా కేవలం హరీష్ గారి సూచనల మేరకు, హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటెల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒక పక్కన కొంతమంది రిటైర్డ్
ఇంజనీర్లు తెలంగాణ వాదుల ముసుగులో బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నట్టుగా ప్రజల ముందు నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను ప్రజలకు మేము వివరించదలుచుకున్నాం. తద్వారా పాత్రికేయ మిత్రులకు కూడా వాస్తవాలను వివరిస్తే చర్చ సందర్భంగా ఎప్పుడైనా మీరు కూడా ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ అత్యవసర పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఊరు పేరు అంచనాలను మార్చడం వీటి గురించి చాలా సందర్భాలలో చెప్పిన ఇప్పుడు అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుందాం. జూన్ 21, 2019 నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. ఈ కథనాన్ని జూన్ 21, 2019 ఆ తర్వాత జరిగిన పరిణామాలకే పరిమితమై ఈరోజు నేను మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనాడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కన్నెపల్లి దగ్గర లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపోజులు వీటి ప్రారంభోత్సవం చేసిన తర్వాత 18/5/2020 నాడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి, దీనివల్ల బ్యారేజ్కే ప్రమాదం ఉన్నది అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడే లేఖ రాయడం జరిగింది. స్పష్టంగా బివి రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ మేనేజర్ ఎలాంటి అండ్ పిఈఎస్ జాయింట్ వెంచర్ మేడిగడ్డ బ్యారేజ్ మీద 18/5/2020 నాడు స్పష్టంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఫోర్త్ కమింగ్ మాన్సూన్స్ ద ఏజెన్సీ మెసర్స్ ఎలాంటి అండ్ పిఈఎస్ జాయింట్ వెంచర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు ద డ్యామేజెస్ అకర్డ్ టు ది సిసి బ్లాక్స్, వియరింగ్ కోట్ ఎక్సెట్రా and to it that they are well ordered at earliest. స్పష్టంగా ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, రాబోయే వర్షాకాలం కంటే ముందే మే నెలలో లెటర్ రాసిండ్రు, జూన్ జూలైలో వర్షాలు ప్రారంభం అవుతున్నాయి, మీరు తక్షణమే ఇందులో ఉన్న లోపాలను సవరించడం ద్వారా రాబోయే వర్షాకాలంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని మనం సరైన విధంగా వినియోగించుకోవచ్చని. అంటే చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని బయటపడడం, ఆ లోపాలను సరిదిద్దండి అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయడం, నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన జూలై 14, 2022 నాడు గోదావరిలో వరద జలాలు పోటెత్తుతే కన్నెపల్లి, అన్నారం పంపోజులు సేఫ్టీ వాల్ మొత్తం విరిగిపోయి ఆ వరద జలాలు మొత్తం కన్నెపల్లి పంపోజు ముంచేసి కన్నెపల్లి పంపోజు కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అది 2022 సంవత్సరం జూలైలో. అదేవిధంగా దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్లు పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంపోజు 100% వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 24న ప్రాజెక్టు ప్రారంభించిన 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అక్టోబర్ 22 నాడే ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే తెల్లారే 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు
ప్రాజెక్టు కుంగిపోయింది, తక్షణమే దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఆనాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2023 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని. నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కొంత సమాచారాన్ని పంచుకోదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న చాలా డ్యాంల యొక్క నిర్మాణము, నిర్వహణ, వాటి పరిరక్షణ కోసము డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, ఐఎమ్ రిపీటింగ్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 30, 2021 నాడు, అంటే దాదాపుగా 2022 జనవరి అనుకోండి. డిసెంబర్ 30, 2021 అంటే ఆ రోజు పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసింది. ఈ చట్టం యొక్క స్ఫూర్తి ఏంటంటే ఎక్కడైనా ఈ దేశంలో దేశవ్యాప్తంగా నిర్దేశిత డ్యాంల పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు ఈ చట్టం సమగ్ర విధానాన్ని రూపొందించింది. భారతదేశంలో ఉండే అన్ని డ్యాంల యొక్క పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి చట్టాన్ని చేసింది. ఈ చట్టం నిబంధనలను అమలు చేయడం డ్యామ్ యజమానుల చట్టబద్ధత బాధ్యత. అంటే డ్యామ్ యజమానులు అంటే తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆర్ ఎనీ అదర్ డ్యామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యజమాని. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం పర్యవేక్షించే బాధ్యత ఎన్డీఎస్ఏది. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యత నిర్వహించాల్సింది రాష్ట్రాలది. అందుకే 2022లో 2023లో జరిగిన ప్రమాదాన్ని తక్షణమే ఎన్డీఎస్ఏ విజిట్ చేసింది. 2022 కంటే ముందు ఏవైనా డ్యామ్లు కానీ ప్రమాదాలు కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఈ చట్టమే లేదు, ఈ అథారిటీయే లేదు. ఈ అథారిటీని పార్లమెంట్ చట్టం చేసిందే డిసెంబర్ 30, 2021 నాడు. అది అమల్లోకి వచ్చి వాళ్ళ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఎక్కడైనా ఒక చట్టం చేసిన తర్వాత అమలు చేసి క్షేత్రస్థాయిలో దాని ఆఫీసర్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చుకోవడానికి కనీసం 3-4 నెలలను పడుతుంది కదా. సో 2022 నుంచి పనులు ప్రారంభించి 2023 అక్టోబర్లో తెలంగాణలో జరిగిన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రమాదాన్ని వాళ్ళు తక్షణమే విజిట్ చేశారు. వాళ్ళు విజిట్ చేసి పూర్తిగా దీన్ని పరిశీలించి కొద్ది రోజుల్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంది, ప్రాథమిక నివేదికలో 7వ బ్లాక్ పిల్లర్లు అక్టోబర్ 24 నాడు 19వ పిల్లరు దాదాపు 1.2 మీటర్లు కుంగిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ప్లానింగు, డిజైనింగు, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, అందుకే పిల్లర్లు కూలిపోయినాయని. అదేవిధంగా ఈ బ్లాక్ దెబ్బతినడం వల్ల, 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల
మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫైనల్ రిపోర్టు 365 పేజీలు ఉంది టోటల్గా. ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్టు 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిల్ల బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. వీటిని సరిదిద్దడానికి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చరల్గా సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా నిపుణులు అపాయింట్ చేయాలి, ఏ సంస్థలతోని భూసార పరీక్షలు చేయించాలి, ఏ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నాణ్యతను ఏ రకంగా చేయాలనో వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. చివరిగా ఇంకే మాట ఏమన్నారు, పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి ఆమోదంతో చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. నువ్వేది చేయాలన్నా మీ దగ్గర అపర మేధావులు ఉండొచ్చు, 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, కిలాడి కమిటీ ఉండొచ్చు. ఈ కిలాడి కమిటీలు ఇచ్చే నివేదికలు లేకపోతే సూచనలతోనే మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిచ్చే సూచనలు పాటించాలంటే ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ, ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మీరు ఏ పని చేసినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టంగా చెప్పింది. ఇదే ఆ నివేదిక. ఈ మొత్తం నివేదిక 365 పేజీలలో ఇచ్చిన నివేదికలో మొత్తం కూలంకషంగా సారాంశాన్ని మొత్తం వడబోసి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలన్నిటిని కూడా ఇచ్చింది. దీన్నే బైబిల్, దీన్నే ఖురాన్, దీన్నే భగవద్గీతగా భావించి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తూచా తప్పకుండా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చేసి లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి, వెనకటి కేసీఆర్ చెప్పిండు తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు దడిచిపోతాయి, ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. మనం కూడా అవును తల ఊపినాం, బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు, అవి ఆడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకో, ఏ లెవెల్లో చదివినో తెలియదు కానీ కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా, ఐటీ చదివినా అంటాడు. ఇవాళ నేను అడిగేది, ఇవాళ ఒక్కొక్క దాన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నా. నేను నీళ్లు వారినంత మాత్రాన కళ్ళ ముందల నీళ్ళు పోతుంటే ఎత్తనికి రాదు. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది నర్సింగ్.
బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్లను ఎత్తాలి, ఎత్తిన నీళ్లను తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే. పరిగెత్తున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్లను ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసమే బ్యారేజీలు కట్టిరు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టిరు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు వాటి కథ కూడా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మాట్లాడుకుంటుద్దాం. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాదెల్లంపల్లి. అక్కడ ఉన్నది ఒక్కసారి మిత్రులను అటువైపు కూడా చూడమని. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 89.5 మీటర్ల బెడ్ లెవెల్లో ఉంది. దీని క్రస్ట్ గేట్లు 90 మీటర్ల దగ్గర క్రస్ట్ గేట్లు ఉన్నాయి, 1 మీటర్ పైన. దీని వెనకాల 18.5 కిలోమీటర్ల వెనక్కి ఇక్కడ మీకు లక్ష్మీ పంప్ హౌస్, అదే కన్నెపల్లి పంప్ హౌస్. ఈడ బ్యారేజ్ ఉంటే బ్యారేజ్ నుంచి వెనక్కి 18.5 కిలోమీటర్ల దగ్గర ఇక్కడ మీకు అప్రోచ్ కెనాల్ ద్వారా ఈ నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఈ అన్నారం బ్యారేజ్కి యువతల పోయాలి. ఇక్కడ చెప్తా మీకు, వాళ్ళ ఇష్టం, కెమెరా అవసరం లేదు, జస్ట్ వీళ్ళ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఇది ఈడ 89.5 మీటర్ల బెడ్ లెవెల్ ఉంటే క్రస్ట్ గేట్లు ఇంకొక మీటర్ పైన ఉన్నాయి. ఈడ ఈ పంపులు పనిచేయాలంటే ఈడ 93.5 మీటర్ల లెవెల్ వరకు నీళ్లు నింపి పెట్టాలి. ఇట్లా ఉరుకుతున్న నీళ్ళు, ప్రాణహిత నుంచి ఇటు నుంచి వచ్చిన నీళ్ళు ఇట్లా పోతున్నాయి కదా, నీళ్లు ఉరుకుతున్నాయి కాబట్టి నీళ్లు 60,000 క్యూసెక్లు 70,000 క్యూసెక్లు పోతున్నాయి. దీన్ని గుంజుకోనికి పంప్ హౌస్ పనిచేయదు. ఈడ మినిమం లెవెల్ 93.5 మీటర్ల లెవెల్లో ఈడ గేట్లు దించి ఆపితే అప్పుడు ఈ పంపులతో లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అంటే దాదాపుగా మేడిగడ్డ బ్యారేజ్ వెనకాల 5 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేయగలిగినప్పుడే ఈ పంపులు ఎత్తాలి. కన్నెపల్లి పంపులు ఎత్తి మీరు పోయాల్సింది అన్నారం బ్యారేజ్ దగ్గర. ఈ అన్నారం బ్యారేజ్లో నీళ్లు ఈడెత్తిపోస్తే ఈ గేట్లు దించడానికి కూడా లేదు. గేట్లు దించిందంటే కొట్టుకపోతాయని ఆదేశాలు ఇచ్చారు. ఈ గేట్లు దించకుండా కన్నెపల్లి పంప్ హౌస్లో వెళ్ళి అన్నారం దగ్గర నీళ్ళు వస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి చారి గారు? తిరిగి మళ్ళీ కన్నెపల్లికే వస్తాయి. అంటే ఈడ గోల్గా అంటే ఏమంటారు, గాన్గెద్దు తిరిగినట్టు తిరగాలనా? మినిమం బుద్ధి లేకుండా ఈరోజు ఈడ గేట్లు మూసి ఈ గేట్లు అన్నారం దగ్గర నీళ్లు పోస్తే అన్నారం దగ్గర ఉన్న ఈ సరస్వతి పంప్ హౌస్ 27 కిలోమీటర్ల దూరం ఉంది. అది సరస్వతి పంప్ హౌస్ 25 కిలోమీటర్లు. ఈ పంప్ హౌస్, ఇది అన్నారం పంప్ హౌస్. దీని అప్రోచ్ ఛానల్ ఇక్కడ ఉంది, దీని పంపులు ఇక్కడ ఉన్నాయి. సరస్వతి పంప్ హౌస్ ఈ అన్నారం బ్యారేజ్కి సరస్వతి పంప్ హౌస్కి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది దాదాపుగా 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్ల దూరం నీళ్లు నిలబడాలంటే అన్నారం గేట్లు మూసి పెడితే ఎన్ని మీటర్లు ఎత్తు నిలబెట్టాలి అంటే దీని లెవెల్ కూడా చెప్తా. దీని బెడ్ లెవెల్ వచ్చేసి 106 మీటర్లు. దీని క్రస్ట్ గేట్లు లెవెల్ వచ్చేసి 107 మీటర్లు. 107 మీటర్ల మీద నుంచి 10.5 మీటర్ల ఎత్తు నీళ్లు నింపాలి. అంటే దాదాపుగా 116.5 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ నీళ్లు నింపితే అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నువ్వు కన్నెపల్లిలో ఎత్తి అన్నారం దగ్గర వస్తే ఈ నీళ్లు మళ్ళీ కిందికే పోతాయి. సో ఇప్పుడు వాళ్ళ అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వం మీద బురద జల్లి మమ్మల్ని తప్పు పట్టి ప్రజల్ని వంచి ఉన్నది కొట్టుకుపోయేటట్టు చేయాలని ఈరోజు ఎన్డీఎస్ఏ స్పష్టంగా ప్రతి బ్యారేజ్ మీద క్లియర్గా చెప్పింది. అందులో ఉన్న లోపాలేంది, దాని మీద ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది. నువ్వు రిపేర్స్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో గేట్లు దించొద్దు, గేట్లు మొత్తం ఎత్తి పెట్టండి, ఓపెన్గా పెట్టండి అని చెప్పింది. అందుకే ఈ గేట్లన్నీ ఎత్తిపెట్టినాం. నీళ్ళు వచ్చినట్టు ఎట్లా వచ్చినా పోయేదానికి. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎత్తి అన్నారం దగ్గర వస్తే అన్నారం గేట్లు ముయ్యకపోతే ఈ నీళ్లు మళ్ళీ తిరిగి కన్నెపల్లికి వస్తాయి కదా. అందుకోసమని ఈరోజు ఇది ఎత్తిపోయడం అనేది కుదరదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లిలో ఎత్తిపోయలేం, అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంప్ హౌస్లో ఎత్తిపోయలేం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సరస్వతి అన్నారం గేట్లు మూసి 116.5
మీటర్ల ఎత్తున ఈడ దాదాపుగా 4-5 టీఎంసీలు నిల్వ పెడితేనే ఈ పంపులు పనిచేస్తాయి. ఈ పంపుల నుంచి ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళ బెడ్ లెవెల్ వచ్చేసి 118 మీటర్లు దీన్ని. ఈ సుందిళ్ళ బెడ్ లెవెల్, దీని క్రస్ట్ లెవెల్ వచ్చేసి 119.5 మీటర్లు. ఈ సరస్వతి పంప్ హౌస్ ఇప్పుడు ఈ నుంచి ఎత్తి ఇక్కడ మీకు దాదాపుగా నీళ్ళు ఎత్తాలంటే 126.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిల్వ పెట్టాలి. సో దాదాపుగా మీకు 120 సుందిళ్ళ గేట్లు మూసి నిలిపేస్తేనే 126.5 మీటర్లు, అంటే దాదాపుగా 20 మీటర్ల ఎత్తు ఈరోజు నీళ్లు నిలబెట్టాలి. ఇట్లాంటిది ఇప్పుడు దీన్ని మీరు ఏమీ చేయకుండా ఈడ గేట్లు ముయ్యకుండా, ఈ గేట్లు కూడా ముయ్యడానికి వీల్లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం. ఈ గేట్లు ముయ్యకుంటే ఈడ నీళ్లు పోస్తే మళ్ళీ ఒకవేళ సుందిళ్ళలో నువ్వు నీళ్లు తెచ్చిపోసినా ఈ సుందిళ్ళ అన్నారంలోకి వస్తుంది, అన్నారం నీళ్లు మేడిగడ్డలకు వస్తాయి, మేడిగడ్డ నీళ్లు గోదావరిలోకి పోతాయి, బంగాళాఖాతానికి పోతాయి. ఇప్పుడు ఈడ పోసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా ఎత్తుతే అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి ఇక్కడ ఉన్న బ్యారేజ్. సో ఈ 3 బ్యారేజ్లల్లా ప్రతి దగ్గర గేట్లు మూసి నీటి నిల్వను పెట్టినప్పుడు మాత్రమే సుందిళ్ళ దగ్గర ఉన్న పార్వతి పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీకే నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. ఈ రోజు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎటు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్, గోదావరి జలాల వినియోగం, రైతులకు సాగునీటి సరఫరా అంశాలపై తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఘాటుగా ప్రతిస్పందించారు. రైతులకు నీళ్లు అందించకుండా ప్రభుత్వ రాజకీయాలు చేస్తుందని ఆరోపించిన హరీష్ రావు వెంటనే కన్నెపల్లి దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో ప్రారంభించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఎన్డీఎస్ఏ నివేదిక, ఎల్లంపల్లి, పోలవరం, వరి ఉత్పత్తి, రాష్ట్రంలో సాగునీటి పరిస్థితులపై పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. షాబాద్లో రాజ్ కుమార్ హత్యాకాండ బాధిత కుటుంబాన్ని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. షాబాద్లో రాజ్ కుమార్ హత్యాకాండ బాధితుల ఇంటికి వెళ్లిన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మృతుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. చిన్నారులు, వృద్ధులను కిరాతకంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబంలోని దివ్యాంగురాలు మేఘనకు ప్రభుత్వం అండగా ఉంటుందని, 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసినట్లు తెలిపారు. మేఘన వైద్యం, పునరావాసానికి చర్యలు తీసుకుంటున్నామని, నిందితుడిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు స్వాధీన ప్రక్రియ చేపట్టిన సిఆర్డీఏ అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లిలో సీడ్ యాక్సిస్ రోడ్ల నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతుల పొలాలను స్వాధీనం చేసుకునేందుకు సిఆర్డీఏ అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో చేరుకున్నారు. నష్టపరిహారం చెల్లించకుండా పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు బలవంతంగా తొలగించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఎస్ జానకమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శనివారం తుది శ్వాస విడిచిన గాన కోకిల ఎస్ జానకమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన మధుర గానంతో కోట్లాది సంగీత అభిమానులను హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఆమె పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ బాలుర వసతి గృహంలో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ఉదయం విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతూ వారితో ఆత్మీయంగా మమేకమయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ బాలుర వసతి గృహంలో రాత్రి బస చేసి విద్యార్థుల వసతి, భోజనం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రోత్సహించారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని పేర్కొంటూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల అభివృద్ధికి 6.34 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు. ఏదో ట్రై చేస్తానైనా చెయ్యేస్తారా, మళ్ళీ సగం ఎత్తావు. అందరికి నువ్వేరే ఎత్తలేదు, నీకు నమ్మకం లేదు. ఇంకా నువ్వు చెవు పోగెట్టినప్పుడే నాకు తెలిసింది నువ్వు 500 దాటదా. నీ నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ రా. పోలేరా తీసే, ఇటు చెయ్యి లాగింది, మళ్ళీ ఏమంటారని ఇంకో చెయ్యలే ఎట్టాడు. బాగా చదువుకోవాలిరా. అమ్మ నాన్న ఏం చేస్తారు? టాపీ పని. చేయి తీసే ఫ్రీగా ఉండ. నువ్వు ఫార్మర్. అంటే అందరూ ఫార్మర్స్ లేకపోతే ఆడడానికి మన టీమ్స్ ఉన్నాయా? అక్కడ ప్లేస్ ఉందా? అందరూ క్రికెట్ కదా ఎలా వేస్తున్నారు? నెంబర్లు వేసేద్దామా? జరగండి రా సార్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు హాంద్రినీవా, మడకసిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం పార్క్, స్వచ్ఛమైన తాగునీటి కోసం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ను ప్రారంభించారు. వ్యవసాయం నుంచి ప్రజా సౌకర్యాల వరకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా హిందూపురంలో వరుస ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేపట్టారు. రైతుల సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బాలకృష్ణ తెలిపారు. బ్రాంచ్ పూర్తి అవ్వడం ద్వారా తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మనం నీళ్లు అంటే విడుదల పరిణామంలో నీటిని విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా ఈ భూగర్భ జలాలు పెరగడం అయితేనేమి ఇలాంటివి జరుగుతాయి. దానివల్ల ప్రతి ఊరు కూడా సాగునీరు, అలాగే ప్రతి భూమికి కూడా అంటే వ్యవసాయానికి కూడా సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనివల్ల ఇంకో పెద్ద ఉపయోగం ఏంటంటే, ఒకటి ఇవాళ చూస్తున్నాం, ఇవాళ వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇవాళ ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక
వరప్రదాయం లాంటిది రైతులకు కానీ అందరికీ. అలాగే తాగునీరు సాగునీరు అందరూ కూడా ఇది ఎంతో ఉపయోగకరమైంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూర్తయిన తర్వాత ఏదైతే ఇది హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తయితే మనకి నీటి నిల్వ పెరుగుతుంది. అంటే సుమారుగా 600 క్యూసెక్లు నీళ్లు విడుదల చేయడం అవుతుంది. దాంట్లో మనం ఎప్పటి నుంచో కూడా అంటే 2017, 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆఖరిలో దాన్ని ఇది చిలమత్తూరు గోరంట్ల ప్రాజెక్టు కూడా ఓకే చేయడం జరిగింది. నోటిఫికేషన్ అంతా అయిపోయి అనుమతులన్నీ కూడా మంజూరయ్యాయి, జియో వచ్చింది. కానీ అప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఆగిపోయింది. తద్వారా వచ్చిన ప్రభుత్వం ఏమో దేన్ని పట్టించుకోలేదు. మనకు తెలిసిందే రాజా ఎట్లా అంటే ఇక ఈ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా అసలు ఏదో ఒక్క పని కూడా ఒక గోతులు కూడా పూడ్చిన మనం చూస్తున్నాం. అప్పుడు ఆ రోడ్లు ఎలా ఉండేమో ఎంత దుర్భర పరిస్థితులు ఉండేవి. ఒక్క గోతులు కూడా పూడ్చిన పాపాన్ని పోలేదు. సరే ఆ తర్వాత ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి 300 క్యూసెక్లు అవసరం మనకి. తో మనం దేమకెత్తెపల్లి దగ్గర ఇక్కడ మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చిలమత్తూరు మండలానికి కూడా మనం అన్ని చెరువులకి అక్కడ తాగునీరు సాగునీరు కూడా ఇవ్వడం సులభము. వచ్చే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ సీజన్ ఉందో మంత్రి గారు మనం ఈ పనులు మొదలు పెడదాం. ఇది మన ఈ చిలమత్తూరు గోరంట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా. సో అలా ఇప్పుడు ఏమిటంటే ఒకటి ఈ ఆంధ్రనివాస ఉద్యోగ సమితి ద్వారా మన ఈ 3 ఏవైతే ఉన్నాయో మండలాలు లేపాక్షి, చిలమత్తూరు, హిందూపూర్ ఇవన్నీ కూడా మనం ప్రతి వాడికి తాగునీరు అలాగే సాగునీరు ప్రతి ఎకరకు కూడా సాగునీరు ఇవ్వడానికి సులభమవుతుంది. అలాగే ఇవాళ వర్షం అంత అనుకున్నట్టుగా ఊహించినట్టుగా చెప్పే వర్షాభావ పరిస్థితి సమయంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ అందరి నివా ఉంది కాబట్టి ఇవాళ ఇంకా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఆయన ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి యొక్క కళ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఆ కళను నిజం చేయాలన్నది. సో తద్వారా ఈ యొక్క అంతరివాణి పూర్తి చేసి ఫుల్గా అంటే కేవలం ఈ 43, 44, 45, 46 కాకుండా 47, 48 సారీ 57, 58, 53, 54 కాకుండా 57, 58 కూడా పూర్తి చేసి త్వరలోని మడకశిర దాకా కూడా నీళ్లు అందిస్తాము అని తెలియజేసుకుంటాం మంత్రి ద్వారా ప్రభుత్వం తరఫున. ఇంకా ముందు ఎక్కడైనా ఏదన్నా కూడా మెయిన్గా విద్య, వైద్యం, అలాగే క్రీడలు, అలాగే మన ఇచ్చే మౌలిక సదుపాయాలు దాన్ని బట్టే వస్తారు ఎవరైనా. హిందూపూర్కి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే భౌగోళికంగా చూస్తే మనం ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే ఎన్నెన్నో ఇతరతర కారణాలు నీటి ఎద్దడి మరి మనకంటే ఎక్కువగా ఉండడం, లేకపోతే అక్కడ పట్టడం పెరగకపోవడం, దానివల్ల అందరి చూపు మనం ఇవాళ హిందూపూర్ వైపు ఉంది. సో ఇవాళ ఇంకా మంచి భవిష్యత్తు హిందూపూర్కి. సో ఇలా ఏదేది ఎవరెవరు ఇక్కడ రావాలనుకుంటారు, పరిశ్రమలు పెట్టాలనుకుంటారు వాళ్ళందరితో వాళ్ళందరినీ సంఘటితపరిచి వాళ్ళ అవసరాలు మౌలిక సదుపాయాలు మెయిన్గా వాళ్ళకి నీరు. అలాగే మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే యువత ఉందో వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ స్థానికులకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి. దానికి వారికి తరఫీదు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు పెట్టుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వం కూడా మనం కూడా మేళా పెట్టాం బ్రహ్మాండంగా, చాలా బాగా జరిగింది మేళా. అంతకుముందు కూడా 2014-15 మనం పెట్టడం జరిగింది. సుమారుగా 1200-1500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇలా చేసుకుంటే హిందూపూర్ అభివృద్ధిలో అన్ని రకాలుగా ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలన్న దూరదృష్టితో ఉంది. త్వరగతిలోనే హిందూపూర్ అన్ని రంగాల్లో అంటే బహుముఖ విధంగా ఈ యొక్క హిందూపూర్ని అభివృద్ధి చేస్తాం అందరం కలిసి. మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని నేను హామీ.
ఊహించుకుంటున్నావా? ఓకే సార్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మడకశిర బ్రాంచ్కి సంబంధించి 790 కోట్ల రూపాయల వైండింగ్ మరి పనుల నిమిత్తం ఇక్కడ విచ్చేసినటువంటి సందర్భంలో మన అన్న నందమూరి తారక రామారావు గారి తనయులు మా అందరికీ కూడా మంచి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, బాలకృష్ణ గారితో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు మరి శారద గారికి, అదేవిధంగా మరి గౌరవ సహచార శాసన సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజనే కాదు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, ఎందుకంటే ఈరోజు రాయలసీమలో ఇరిగేషన్కి సంబంధించి అంటే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే జనం ఉంటారు, ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుందనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ గారు ఈ రోజని కాదు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనేవా, ఒక గాలేరు నగరి, ఒక ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు కూడా మడకశిర బ్రాంచ్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి ఏదైతే ఒక హిందూపురం కానీ, ఒక పెనుగొండ కానీ, ఒక మడకశిర నియోజకవర్గాలకి ఈరోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదితంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క నిధులు మంజూరు చేయడంలో ఈ 790 కోట్ల రూపాయలు ఈ యొక్క మడకశిర బ్రాంచ్కి తీసుకురావడంలో మరి కృషి చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మేమున్నా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో నిత్యం బాలకృష్ణ గారు ఈ ప్రాంతానికి చేయాలి, ఈ హిందూపురాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఈ రాష్ట్ర పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 790 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయంటే అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా హంద్రీనేవా అంటే రాయలసీమకు ఒక జీవనాడి, అటువంటి జీవనాడి అయినటువంటి రాయలసీమను గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి పని చేయలే. 5 సంవత్సరాలు వాళ్ళు పని చేయకపోయారు. ఈ యొక్క హంద్రీనేవా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనేవాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా మరి ఈ యొక్క కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ మడకశిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఈవేళ ఒక రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాదు ఈరోజు రాయలసీమ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇవాళ రాయలసీమ ప్రజలు కూడా గమనించుకోవాలి, ఎందుకంటే ఇరిగేషన్కి ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్కి రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేది. దానికి ఉదాహరణే బడ్జెట్. ఆ రోజు 14, 19, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క రాయలసీమకు 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం, 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం. మరి తర్వాత 5 సంవత్సరాలు 19, 24 గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఈ రాయలసీమకు పెట్టింది ఎంత అంటే 2,000 కోట్ల రూపాయలు. ఎంత అన్యాయమో చూడండి, రాయలసీమకి ఎంత ద్రోహమో చూడండి. మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే అందులో 12,900 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమకు ఖర్చు పెట్టాం. అంటే 51%
ఈ యొక్క 2 ఏళ్ల బడ్జెట్లో రాయలసీమకు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది అని అంటే గొడ్డల పార్టీ ఏ రకంగా రాయలసీమకు అన్యాయం చేసింది, కూటమి పార్టీ ఈరోజు రాయలసీమకు ఏ రకంగా న్యాయం చేస్తుందో ఈవేళ ఈ గణాంకాలే మనందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గొడ్డల పార్టీ నాయకుడు ఈ రాయలసీమకు చేశాడనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి రాయలసీమకు ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి యొక్క కృష్ణా జలాలు పరవళ్ళు తొక్కుకుంటూ, అందులో ముఖ్యంగా అత్యంత మరి వెనకబడినటువంటి ఈ యొక్క హిందూపురం, పెనుగొండ, మడకసరకు ఇంత పెద్ద ఎత్తున త్రాగునీరు అందించేటువంటి మరి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా నాయకుడు బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గానికి రావడం మా అందరికి కూడా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ, గోల్నాక, అంబర్పేట డివిజన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. స్థానికులు, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలకగా మహిళలు పూల వర్షంతో ఆయనకు ఆహ్వానించారు. పాదయాత్రలో భాగంగా ఓ టిఫిన్ సెంటర్లో టీ తాగుతూ ఫోన్పే ద్వారా స్వయంగా చెల్లింపులు చేసిన కిషన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం బస్తీల్లో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్య, వీధి లైట్లు, ఇల్లు, పెన్షన్ అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోల్నాక డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వీధులను స్వయంగా శుభ్రం చేసిన ఆయన అక్కడ జరుగుతున్న ఎస్ఐఆర్ పనులను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నమస్కారం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శనివారము, ఆదివారము ప్రతి బస్తీలో తిరిగేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో కొన్ని బస్తీలలో ప్రజలతో కలిసి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగతా ప్రభుత్వ అధికారులు కూడా అందరూ నాతో పాటు కలిసి బస్తీలోకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అనేక రోడ్లు పాడైపోయినాయి. మరి తాగునీటి సమస్య అనేక బస్తీల్లో ఉంది. సమస్య కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీధి లైట్లు వెలగడం లేదు. మేము మా తరఫున ఎక్కడెక్కడైతే వీధి లైట్లు వెలగడం లేదో ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా మరి వీధి లైట్లు కాలిపోయినటువంటి, పాడైపోయినటువంటి ఏవైతే పోల్స్ మీద ఉంటాయో వాటిని రిప్లేస్ చేసి వీధి లైట్లు వెలిగే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో కూడా అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మరి వర్షాకాలం వస్తున్నప్పుడు కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా ఎండాకాలం లాగానే మరి చివరి ప్రాంతాల వరకు, చివరి ఇళ్లకు, చివరి బస్తీలకు తాగునీరు అందని పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా బస్తీలలో ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ ఈ యొక్క హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైనటువంటి బస్తీలలో ఈరోజు తాగునీటి సమస్య, నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. దీని పరిష్కారం కోసము వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా బస్తీలలో మాకు ఇండ్లు కావాలి, పెన్షన్స్ కావాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఆశ చూపించి గత అనేక ఎన్నికల్లో ఓట్లు పొంది మరి ఏ ఒక్కరు కూడా హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. దాంతోపాటు మరి ఈరోజు పెన్షన్స్ ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. మరి వీళ్ళు కూడా వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా అనేక రకాలుగా 2, 3, 4, 5 సార్లు కూడా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా పెన్షన్ ఎవరికి మంజూరు చేయడం లేదు. అదే కాకుండా ఈరోజు మహిళలకు ప్రతి నెలకు 2500 ఆర్థిక సహకారము, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు, అదేవిధంగా అమ్మాయిలకు స్కూటీ కానీ, వివాహం చేసుకుంటే తులం బంగారం కానీ బస్తీలలో
ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ హైదరాబాద్ అంటే వాళ్ళకి హైటెక్ సిటీ మాత్రమే కనిపిస్తుంది. హైదరాబాద్ ప్రజలంటే హైటెక్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకి కనిపిస్తారు. పేద ప్రజలు, బస్తీలో ఉన్నటువంటి ప్రజలు, మురికివాడలో ఉన్నటువంటి ప్రజలు, ఇతర కాలనీలలో ఉన్నటువంటి ప్రజల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నిజమైనటువంటి హైదరాబాదు మరి ఈరోజు సికింద్రాబాద్లో ఉంది, అంబర్పేటలో ఉంది, సనత్ నగర్లో ఉంది, గౌలిగూడలో ఉంది, ఓల్డ్ సిటీలో ఉంది, మరి ఖైరతాబాద్లో ఉంది. ఈ బస్తీలన్నీ ప్రాంతాలన్నీ వదిలిపెట్టి హైటెక్ సిటీ మాత్రమే మాకు మరి హైదరాబాద్ అనుకుంటే ఇది న్యాయం కాదు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్రాంతాల పట్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా హైటెక్ సిటీ పేరుతోటి హంగులు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందింది. హైదరాబాద్ నగరం ఈరోజు చాలా వీధి లైట్లు లేక అంధకారంగా మారింది. మరి తాగునీరు లేక నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాను. మోపీదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ హీరో, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన వసుంధరాదేవికి ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో వసుంధరాదేవి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వసుంధరాదేవి శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ పండితులు ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసుంధరాదేవిని దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, మాజీ సర్పంచ్ దిడ్ల జానకిరాంబాబు, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, తెలుగు యువత మండల అధ్యక్షులు విస్సంశెట్టి రాజా, కామరాజుగడ్డ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో టేబుల్ టెన్నిస్, సెటిల్ కాక్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంజీఎం క్రీడా మైదానంలో 4 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఎంపీ బీకే పార్థసారథి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి సెటిల్ కాక్ ఆడారు. అనంతరం కలెక్టర్తో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుంచి క్రీడలు అంటే ఇష్టమని, ఇప్పటికీ షటిల్ కాక్ ఆడతానని, నేటి విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని గతంలో తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు హిందూపురంలో క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారని గుర్తు చేసుకున్నారు. పేరు ప్రఖ్యాతులు జిల్లాకి అలాగే రాష్ట్రానికి ఇటు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకురావాలని వాడిని మనస్ఫూర్తిగా వాడిని ఈ రకంగా ప్రోత్సహించడం, అలాగే నా దీవెనలకు వాళ్ళకి అందిస్తూ ఇది కేవలం ఒక భవనం కాదు, హిందూపురం యువత వాళ్ళ ప్రతిభను కనబరిచే ఒక వేదిక, అలాగే వాళ్ళ కళలకు పునాది, అలాగే భవిష్యత్ క్రీడాకారులకు ఒక శిక్షణా కేంద్రం ఈ యొక్క ఇండోర్ స్టేడియం. అంటే ఈ సందర్భంగా మరి ప్రస్తుత ప్రపంచంలో ఇప్పుడు క్రీడలు కేవలం శరీర దృఢత్వమే కాదు, అది ఒక క్రమశిక్షణ, అలాగే అది ఒక వాళ్ళ నాయక లక్షణాలు, అలాగే ఆత్మవిశ్వాసం, అలాగే క్రీడా స్ఫూర్తి, అంటే ఒక జట్టు స్ఫూర్తిని తీసుకొచ్చే విధంగా వాళ్ళంతా కూడా వాళ్ళ శాయశక్తుల ఇప్పుడు అహర్నిశలు ఎంతోమంది ఉన్నారు. మన రాష్ట్రానికి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతేనేమి అప్పుడు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహించింది. మళ్ళీ గోపిచంద్ గారు ఆయన గుడివాడలో కూడా ఒక స్టేడియం, మన తిరుపతిలో ఎన్టీఆర్ స్టేడియం అది ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటివి ప్రభుత్వం అన్ని రంగాల్లో, నేను చెప్పాను అన్ని రంగాల్లో కూడా అంటే ఇక్కడ తాగునీరు వదిలేస్తే ఇక విద్య, వైద్యం, అలాగే క్రీడలు, వీటిలన్నింటిలో కూడా ప్రభుత్వం అందరినీ ప్రోత్సహిస్తుంది.
ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొగవరపు వెంకటరాజారావు ఒకానొక సందర్భంలో వచ్చవాయి జ్యోతిబాయి గురుకుల పాఠశాలకు విచ్చేయగా అక్కడ పిల్లలకు తాగునీటి సౌకర్యం లేదని, అదేవిధంగా బాత్రూంలోకి డోర్లు కూడా సక్రమంగా లేవని తెలుసుకుని ఆయన సొంతంగా ఆర్వో మినరల్ వాటర్ వసతులు అలాగే బాత్రూంలోకి డోర్లు వంటివి కల్పించారు. ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలకు వస్తూనే ఉన్నారని, అప్పటి నుంచి మొదలైన గురుకుల పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ₹1 కోటి నిర్మించబడినవి. వచ్చవాయి గ్రామవాసి సామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం వచ్చవాయి గ్రామవాసి చిరుమామిళ్ల రాంబాబు 50 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన మాతృభూమిపై గౌరవంతో వచ్చవాయి గ్రామ అభివృద్ధి కొరకు గవర్నమెంట్ హాస్పిటల్, లైబ్రరీ, వచ్చవాయి హై స్కూల్ వంటి ప్రభుత్వ భవనాలకు స్థల రూపణ దానం న్యాయ సహాయం అందించారు. అదేవిధంగా వచ్చవాయి జ్యోతిబాయి పూలే గురుకుల పాఠశాలకు పిల్లలకు సరైన వసతులు లేవని సామినేని శ్రీనివాసరావు తనకున్న పరిచయంతో వచ్చవాయి గ్రామానికి చెందిన చిరుమామిల రాంబాబుని తెలియజేయగా ఆయన స్పందించి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో అదేవిధంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ వెట్టం రఘురాంతో సంప్రదించి వెంటనే ₹1 విరాళం ఇవ్వగా మార్చి 13వ తారీఖున గౌరవ ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా ప్రారంభించిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజే వారందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇది 100 రోజుల కార్యక్రమంగా ముగించాలని నిర్ణయించారు అని తెలియజేశారు. అదేవిధంగా చిరుమామిళ్ల రాంబాబు కూతురు డాక్టర్ రాధా మాట్లాడుతూ తన తల్లి డాక్టర్ విజయలక్ష్మి, తండ్రి చిరుమామిళ్ల రాంబాబు స్వగ్రామోత్సవంలో ఈరోజు తను విచ్చేసినందుకు తనకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు వచ్చవాయిలో జ్యోతిబాయి పూలే గురుకుల పాఠశాలలోని P4 అదనపు గదులు నిర్మించి ప్రారంభోత్సవానికి విచ్చేసిన P4 కింద మరి ఈ గ్రామానికి చెందిన చిరుమావళ్ళి రాంబాబు గారి కుటుంబ సహకారంతో సుమారుగా ₹1 నిధులతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి స్థానికుల సూచనల మేరకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరి పిల్లలకి డైనింగ్ హాల్ లేదు, హాస్టల్ లేక, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని రాంబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం, రాంబాబు గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి ₹1 నిధులతో కూడా ఈరోజు మరి అన్ని ఏర్పాటు కూడా చేయడం, ప్రభుత్వం తరఫున కూడా మరి రాంబాబు గారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా మరి తక్కువ కాలంలో మరి ఏదైతే బడిగిన వర్గాల పిల్లలు చదువుకున్న ప్రతి గురుకుల పాఠశాలలో కూడా మరి మినిమంగా ఏవైతే అత్యవసరం ఉన్నావో అవన్నీ రిపేర్లు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిపేర్లు కూడా చేయించాం. అదేవిధంగా కొత్త గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి 10 కూడా ఈ సంవత్సరం ప్రారంభించాం. అదేవిధంగా జూనియర్ కళాశాలలు కూడా అప్లికేషన్ కూడా 6 గురుకుల కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తాం. పిల్లలకు కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి నాణ్యతమైన భోజనం, సన్న బియ్యంతో నాణ్యతమైన భోజనం కూడా అందిస్తూ మరి కావాల్సిన వాళ్ళకు ఏదైతే మొన్న మెగా డిఎస్సీ రావడం వల్ల కూడా మరింత మంది టీచర్లు పెరగడం వల్ల కూడా పిల్లలకు పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది, మంచి రిజల్ట్స్ కూడా అందజేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. డార్మెటరీ దానికోసం ఎమ్మెల్యే గారు ఆయన స్వయంగా మాట్లాడటం జరిగింది. రఘురామ్ గారు కూడా రాంబాబు గారితో మాట్లాడటం జరిగింది. మార్చి 13వ తారీఖు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజే నిర్ణయించుకోవడం జరిగింది, ఇది 100 రోజుల కార్యక్రమంలో పూర్తి చేయాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.